ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. సౌకర్యాల కల్పన మాది, సహకారం మీది. మేయర్ మహంకాల్ స్వామి. రామగుండం నగరపాలక సంస్థ ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను అందచేసేందుకు కట్టుబడి ఉందని మేయర్ మహంకాల్ స్వామి తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా అభివృద్ధి చెందే పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వార్డ్ బాటా కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ వడ్లూరి రవితో కలిసి పర్యటించిన మేయర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న మురుగు కాలువల సమస్యలను, చెత్త నిర్వహణ, తాగునీటి కొరత వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి డివిజన్ కూడా వార్డు బాట పెట్టుకొని ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడైతే మేజర్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే 10 సంవత్సరాల నుంచి చెత్త పూడిక పూర్తిగా కూరుకుపోయి ఉన్నదో ఆ ప్రాంతాలన్నీ కూడా వర్షాకాలం వచ్చే లోపల రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన అందమైన నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ప్రతిరోజు ఒక డివిజన్ పెట్టుకొని ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 8 గంటలు ఖచ్చితంగా ఆ డివిజన్లోనే దీనికి సంబంధించిన వర్కర్స్ అందరూ ఉండాలి. ఆ డివిజన్ అంతా కూడా పూర్తిగా స్వచ్ఛంగా క్లీన్ చేయవలసిన బాధ్యత తీసుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఏ ఇంటికైనా వెళ్తే నడిచి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈరోజు 2 వీలర్ వెళ్ళే పరిస్థితి లేదు. గౌరవ ఎమ్మెల్యే గారి సంకల్పం ఒకటే, ప్రతి చివరి ఇంటి వరకు మనం మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రతి చివరి ఇంటి వరకు అంబులెన్స్ వెళ్ళాలి, ప్రతి చివరి ఇంటి వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉండాలి, ప్రతి చివరి ఇంటి వరకు కూడా సీసీ రోడ్లు ఉండాలి. ప్రతి వాళ్ళకు కావాల్సిన కనీస మౌలిక వసతులు అన్నీ కల్పించి ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో అది పూర్తి చేయవలసిన బాధ్యత ఈరోజు ప్రజాప్రతినిధుల మీద ఉన్నదనేది ఆలోచన చేసి దానిలో భాగంగా ముందుకెళ్తాం. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికను తక్షణమే తొలగించి శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వీధి దీపాలు పనిచేయని ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా ఎక్కడైతే అంతరాయం ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖలను అప్రమత్తం చేశారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల నగర పరిశుభ్రత దెబ్బతింటుందని హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నయని వెంకటస్వామి, ఎస్ఈ గురువీర్, ఈఈపివి రమణ్, డిఈలు అషాద్, జగదీష్, షబాజ్, ఏఈలు జమీల్, మీర్, మనోజ్, చంద్రమౌళి, రంజీ, పబ్లిక్ హాల్ ఇంజనీరింగ్ అధికారులు మౌనిక, కిషోర్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇంజనీర్లు నాగభూషణం, సంపత్ తదితరులు పాల్గొన్నారు.